హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. అక్కినేని నాగచైతన్య మరియు శోభితా ధూళిపాల పెళ్ళి నిన్న జరిగిందండి. చాలా గ్రాండ్గా జరిగింది. అక్కినేని నాగచైతన్య నవంబర్ 23, 1986న జన్మించారు. తెలుగు సినిమాల్లో పనిచేసే భారతీయ నటుడు. అతను తన పనికి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్, సౌత్ మరియు ఒక నంది అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. నటుడు నాగార్జున కుమారుడు. చైతన్య 2009లో జోష్తో తన నటనారంగ ప్రవేశం చేశారు. ఇది అతనికి ఉత్తమ పురుష డెబ్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందించింది. అతను రొమాంటిక్ డ్రామా ఏమాయ చేసావే 2010లో తన కెరీర్ పురోగతిని సాధించారు. 100% లవ్, తడాకా, మనం, ప్రేమం, రారుండై వేడుక చూద్దాం వంటి ప్రముఖ చిత్రాల్లో నటించారు. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ మరియు బంగారాజు, మనం చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు మరియు ఉత్తమ నటుడిగా 3 ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఏం మాయ చేసావే, ప్రేమం మరియు లవ్ స్టోరీ కోసం తెలుగు నామినేషన్స్. 2022లో చైతన్య తన హిందీ సినిమా లాల్ సింగ్ చద్దా అనే హాస్య నాటకంతో అరంగేట్రం చేశారు. తన సినిమా కెరీర్తో పాటు చైతన్య క్లౌడ్ కిచెన్ చైన్ షోయు యజమాని మరియు అనేక బ్రాండ్లు మరియు ఉత్పత్తులకు అంబాసిడర్గా పనిచేస్తున్నారు. అతను 2017 నుండి 2021 వరకు నటి సమంత రుత్ప్రభుని వివాహం చేసుకున్నారు. అతను నటి శోభితా ధూళిపాల్ని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రెండో వివాహం. నాగచైతన్య 23 నవంబర్ 1986న హైదరాబాద్లో నటుడు అక్కినేని నాగార్జున మరియు లక్ష్మీ దగ్గుపాటి దంపతులకు జన్మించారు. వీరి తాత నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, లెజెండరీ యాక్టర్ అయిన అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు తల్లికి తండ్రి అయిన నిర్మాత డి రామానాయుడు మరొక తాత. తెలుగు చలనచిత్ర సీమలో ప్రముఖ నిర్మాత. చైతన్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అతని తల్లిదండ్రులు ఇద్దరు తర్వాత వేరే వివాహాలు చేసుకున్నారు. నాగార్జున అలనాటి నటి అమల వివాహం చేసుకోగా, సుందరం మోటార్స్లో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అయిన శరత్ విజయరాఘవన్ను తల్లి లక్ష్మి వివాహం చేసుకున్నారు. చైతన్యకు తండ్రి తరపు సవతి సోదరుడు నటుడు అఖిల్ అక్కినేని మరియు తల్లి తరపు సవతి సోదరుడు ఉన్నారు. అతని మామ వెంకటేష్ మరియు మొదటి కజిన్స్ రానా దగ్గుపాటి, సుమంత్, సుశాంత్ కూడా నటులే. చైతన్య చెన్నైలో వారి తాత ప్రముఖ నిర్మాత అయిన డి రామానాయుడు దగ్గర పెరిగారు. అక్కడ అతను 18 సంవత్సరాలు పెరిగాడు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ మరియు చెన్నైలోని ఏఎంఎం స్కూల్లో చదువుకున్నారు. తరువాత అతను సెయింట్ మేరీస్ కాలేజ్ హైదరాబాద్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కళాశాలలో తన 2వ సంవత్సరంలో నటన తన వృత్తిగా స్వీకరించాలనే కోరికను నాగార్జునకు తెలియచేశారు. అతను ముంబైలో 3 నెలల నటన కోర్సులో చేరారు. అతను లాస్ ఏంజల్స్లో నటన మరియు మార్షల్ ఆర్ట్స్లో మరింత శిక్షణ పొందారు. తన నటనారంగ ప్రవేశానికి ముందు 1 సంవత్సరం పాటు వాయిస్ మరియు డైలాగ్ కోచింగ్ కూడా తీసుకున్నారు. నాగచైతన్య 2009లో వాసువర్మ దర్శకత్వంలో వచ్చిన జోష్ చిత్రంతో సినీ అరంగేట్రం చేశారు. అందులో కళాశాల విద్యార్థిగా నటించారు. 2010లో గౌతమ్ వాసుదేవ్ మెనన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఏమాయ చేసావలో నటించారు. దీన్ని తమిళంలో విన్నతాండి వరువాయ అనే పేరుతో ఏకకాలంలో విభిన్న తారాగణం మరియు క్లైమాక్స్లు చిత్రీకరించారు. అతను ఒక క్రైస్తవ మలయాళీ అమ్మాయితో ప్రేమలో పడే హిందూ తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్గా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అతను ఉత్తమ నటుడు పురుషుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ కోసం నామినేషన్ కూడా అందుకున్నారు. ఏం మాయ చేసే తర్వాత 2011లో 100% లవ్ అనే ప్రేమ కథ తమన్నా భాటియాతో చేశారు. ఆ సినిమా కూడా బాగా విజయం సాధించింది. తరువాత దడా సినిమా, బెజవాడ సినిమాల్లో నటించారు. కానీ ఆ సినిమాలు విజయం సాధించలేదు. 2014లో చైతన్య పీరియాడికల్ డ్రామా అయిన మనం అనే చిత్రంలో కనిపించారు. ఇందులో తన తాత అక్కినేని నాగేశ్వరరావు మరియు తండ్రి నాగార్జున కూడా నటించారు. అతను ఈ చిత్రంలో 2 పాత్రలు పోషించారు. అవి 1983లో మధ్యతరగతి తండ్రిగా మరియు సంతోషకరమైన కళాశాల విద్యార్థిగా నటించారు. డెక్కన్ క్రానికల్ ఇలా రాశారు: నాగచైతన్య మంచి పని చేశాడు మరియు అతని మునుపటి చిత్రాలతో పోలిస్తే అతను నటుడిగా చాలా పరిణతి చెందారు అని రాశారు. నాగచైతన్య నటనలో చాలా మెరుగుదల ఉంది. అతను సహజంగా కనిపిస్తాడు మరియు తన పాత్రలకు న్యాయం చేశాడు అని చెప్పి రాశారు.
2019లో మజిలీలో సమంత రుత్ప్రభ్తో కలిసి వారి 4వ చిత్రంలో నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. 2021లో సాయి పల్లవితో కలిసి లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. ఆ సినిమా కూడా 91 కోట్ల పైగా వసూలు చేసి పెద్ద హిట్ అయింది. నాగ చైతన్య 6 అక్టోబర్ 2017న గోవాలో సమంతను హిందూ సాంప్రదాయ వివాహ ఆచారాలను అనుసరించి వివాహం చేసుకున్నారు మరియు 7 అక్టోబర్ 2017న క్రిస్టియన్ వేడుకగా జరిగింది. వారు 2 అక్టోబర్ 2021న విడిపోతున్నట్టు ప్రకటించారు మరియు ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. చైతన్య తన ఓటీటీ షో ప్రారంభం కోసం ముంబై ఈవెంట్లో నటి శోభితా ధూళిపాలను మొదటిసారిగా కలుసుకున్నారు మరియు వారు 2 సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. వారు 8 ఆగస్టు 2024న హైదరాబాద్లో నిశ్చితార్థం చేసుకున్నారు. చైతన్య ధూళిపాలను 4 డిసెంబర్ 2024న అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకున్నారు. నాగ చైతన్య నటించిన సినిమాలొచ్చి జోష్, ఏ మాయ చేసావే, విన్నయ్ తాండి వరువాయ, 100% లవ్, ధడ, బెజవాడ, తడాక, మనం, ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం, దోచై, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, ప్రేమం, ఆటాడుకుందాంరా, సాహసం శ్వాసగా సాగిపో, రారండోయ్ వేడుక చూద్దాం, యుద్ధం శరణం, మహానటి, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి, మజిలీ, ఓ బేబీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు, ధన్యవాదాలు, లాల్ సింగ్ చద్దా, కస్టడీ మొదలగు సినిమాల్లో నటించారు. చివరి సినిమా 2023లో కస్టడీ సినిమాలో నటించారు. టెలివిజన్ వెబ్ సిరీస్ వచ్చి 2023లో దూత అనే వెబ్ సిరీస్లో నటించారు. అది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. నాగ చైతన్యకు వచ్చిన అవార్డులు వచ్చి 57వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ పురుష అరంగేట్రంగా జోష్ సినిమాకు గాను లభించింది. మళ్ళీ సౌత్ స్కోప్ సినిమా అవార్డు ఏమాయ చేసావెకి గాని లభించింది. 1వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డుకి నామినేట్ చేయబడ్డారు. 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ఉత్తమ నటుడిగా మనం సినిమాకి లభించింది. నంది అవార్డు కూడా మనం సినిమాకి లభించింది. టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రత్యేక ప్రశంసా పురస్కారం మనం సినిమాకి గాను లభించింది. 15వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ప్రేమం చిత్రానికి గాను లభించింది. టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ అవార్డ్స్ ప్రత్యేక జ్యూరీ అవార్డు శైలజారెడ్డి అల్లుడు సినిమాకు గాను లభించింది. హైదరాబాద్లో జన్మించారు. చై అని ముద్దుగా పిలుస్తారు. 2009 నుంచి నటిస్తున్నారు. అక్కినేని దగ్గుపాటి కుటుంబానికి వారసుడు. హైదరాబాద్లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైలో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. పిఎన్బిబి కళాశాలలో చదువుకున్నాడు. తన పాఠశాల బ్యాండ్లో అప్పుడప్పుడు గిటార్ వాయించేవాడు. ముంబైలో కాలిఫోర్నియా స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్ల మీద ఉన్న కోరికతో కార్ రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. 100% లవ్ సినిమా విడుదలైన కొత్తలో తనకి నటి అనుష్కకి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ వదంతులని నాగార్జున, చైతన్య, అనుష్కలు తేల్చి చెప్పారు. నాగ చైతన్య 8 ఆగస్టు 2024న నటి శోభితా ధూళిపాలను హైదరాబాద్లో నిశ్చితార్థం చేసుకొని 4 డిసెంబర్ 2024న అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకున్నారు. చాలా సన్నిహితుల మధ్యలో వీరి వివాహం జరిగింది. కేవలం 300 మంది అతిథులు మాత్రమే అన్నపూర్ణ స్టూడియోకి ఇన్వైట్ చేసి వారి తాతగారి విగ్రహం ముందు సెంటిమెంటల్ ఆధారంగా అక్కడ వివాహం జరిపించారు అక్కినేని నాగార్జున. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బ్యూటిఫుల్ కపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్.
నా ఛానల్ని కేవలం 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాళ. శోభితా ధూళిపాళ మిస్ ఇండియాగా 2013లో ఎంపికయ్యారు. మిస్ ఎర్త్గా కూడా 2013లో సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. తెనాల్లో జన్మించారు. వీరిది స్వగ్రామం తెనాలి. మన తెలుగు అమ్మాయినే వివాహం చేసుకున్నారు నాగ చైతన్య. వీరి అందరి కుటుంబ సభ్యులందరూ సమక్షంలో వీరి వివాహం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.